మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు తనయుడిగా జనం ముందుకు వచ్చారు వరుణ్ తేజ్. అప్పటిదాకా మెగా కాంపౌండ్ హీరోల్లో అంత ఎత్తు ఉన్న నటుడు లేకపోవడంతో రాగానే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు వరుణ్. తొలి చిత్రం ముకుంద పెద్దగా అలరించలేకపోయింది. తరువాత వచ్చిన కంచె కూడా ఆకట్టుకోలేకపోవడంతో వరుణ్ పరిస్థితి ఏంటా అని అభిమానులు కలవరపడ్డారు. ఆపై వచ్చిన లోఫర్, మిస్టర్ కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. వరుణ్ పని అయిపోయిందని భావించారు. అప్పుడే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వరుణ్ హీరోగా రూపొందిన ఫిదా బంపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి అభిమానుల్లో ఎంతోమంది నాగబాబును విశేషంగా అభిమానిస్తారు. వారందరికీ ఫిదాతో వరుణ్ సక్సెస్ చూడడం ఆనందం పంచింది. ఫిదా విజయం తరువాత వెంటనే తొలి ప్రేమ సినిమా సైతం వరుణ్ తేజ్కు మంచి విజయాన్ని అందించింది. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తొలి ప్రేమతో వరుణ్ సక్సెస్ చూడడం ఫ్యాన్స్కి మరింత ఆనందం పంచింది. సీనియర్ హీరో వెంకటేష్తో కలిసి F2లో వినోదం పంచారు వరుణ్. ఆపై వచ్చిన గద్దలకొండ గణేష్ సైతం అలరించింది. ఆ తరువాత వచ్చిన వరుణ్ సినిమాలు గతంలో లాగా మురిపించలేకపోయాయి. మిస్టర్లో తనతో జోడీ కట్టిన లావణ్య త్రిపాఠితో ప్రేమాయను మొదలెట్టారు వరుణ్. ఆపై వారిద్దరూ కలిసి అంతరిక్షం 9000 kmpHలోనూ నటించారు. వరుణ్, లావణ్య ప్రేమ బలపడింది. ఇద్దరూ పెద్దవారి అంగీకారంతో గత సంవత్సరం పెళ్లాడారు. వరుణ్ తేజ్ పెళ్లైన తరువాత ఆయన నటించిన సినిమాలేవీ జనం ముందుకు రాలేదు. ఈ ఏడాది ఆపరేషన్ వేలంటైన్, మట్కా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు వరుణ్. ఫిబ్రవరి 16న ముందుగా ఆపరేషన్ వేలంటైన్ రాబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది. మట్కా పాన్ ఇండియా మూవీగా రానుంది. ఈ చిత్రాలతో వరుణ్ ఏ స్థాయిలో అలరిస్తారో చూద్దాం.